మ్యూజికల్ సౌండ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ హీ హాస్ టేకెన్ కేర్. కలిసి సేవ చేశాం. తర్వాత నేను మరి దేవుని కృపను బట్టి పాటలు రాయడము, పాటలు ట్యూన్స్ కట్టడము, తర్వాత దేవుని ఆరాధించడం, ఇంకా అనేకులను ఎంకరేజ్ చేసేటటువంటి చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ, కౌన్సిలింగ్ అని చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవుని మహిమార్థమే నార్త్లో, సౌత్లో, మరి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్గా కూడా స్పీకర్గా, మరి తర్వాత కౌన్సిలర్గా, విజన్ గిఫ్ట్స్ తోటి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా మనము ఈ లోకంలో కొద్దిమందే ఉన్నాం. హల్లెలూయా కదా. ఒక్కొక్క బర్డ్స్ని కూడా చూస్తే, పీకాక్ చూస్తే ఎంత కలర్ఫుల్ కదా, పౌరన్ చూస్తే ఎంతో సింపుల్గా కదా. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. అలాగే దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా మరి ఏర్పరచుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఒక పాట మరి రాయడం జరిగింది. అనేకమైన మతలబ్ ఆల్బమ్స్ చేయడము, బ్రదర్ స్టూడియోలో కూడా మరి పాటలు పాడడం జరిగింది. ఈ పాట మరి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. మరి పెట్రోల్కి ఒక ప్లేస్లో, లేకపోతే ఆయిల్కి ఒక ప్లేస్లో, కూరగాయలకు ఒక ప్లేస్లో, డబ్బులకు ఒక ప్లేస్లో వెళ్ళవలసిన అవసరం లేదు. మన దేవుడు మరి ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ us. అన్ని విధాలుగా ఆయనకు సాధ్యమే, అసాధ్యమైనదంటూ ఏది లేదు. హల్లెలూయా. 2:4 దేవునికి అసాధ్యమైనది